నేను నేను 1½ ఇయర్ నుంచి సన్నీ రెడ్డికి హెల్ప్ చేసిన. అతను నా వైఫ్ మనసు మార్చుకుంటానని కొజ్జాల ప్రచారం చేయడం, వాళ్ళ వైఫ్ గురించి అని చెప్పి చంద్రకళారెడ్డి మనసు మార్చడానికి అన్ని విధాలుగా ప్రచారం చేసి అయినా కూడా నేను హెల్ప్ చేసిన. ఇవాళ మా బ్రదర్‌తోని అక్షయ్ రెడ్డి, కస్తూరితోని అడిగించిన తర్వాత హెల్ప్ చేస్తే జూన్‌లో ప్రణీత, రిషిక ఉన్నారు కదా, వాళ్ళతో నీకు మ్యారేజ్ హెల్ప్ చేస్తా అంటే నేను ఆలోచించి నాకు హెల్ప్ అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే నేను వర్క్‌లో బిజీగా ఉంటున్నా. ఆ వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్‌లో గ్రో అవ్వనీయకుండా చేస్తున్నాడు. అందుకని నేను వాళ్ళతోని హెల్ప్ అడిగిన. వాళ్ళు బెటర్ అయిన అమ్మాయిలు ఉండే. వాళ్ళు డ్రామాలు ఆడిర్రో నాకు తెలీదు. వాళ్ళు డ్రామాలు ఆడితే ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో సఫర్ అవుతారు. అది వాళ్ళని రిమూవ్ చేసిండు. తర్వాత నాకు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి, అందరూ చూసిర్రు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట వాళ్ళు, ఇంకా చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్లో కూడా ఉన్నారని అతను ఇన్ఫామ్ చేసిండు. సో వాళ్ళందరూ, నేను అడిగిన వాళ్ళందరూ ఉండాలి ఆ లిస్ట్లో. నాకు ఆయనకి ఇన్ఫామ్ చేస్తే ఎవరితో వాళ్ళతో అని ఇన్ఫామ్ చేస్తున్నాడు అతను. సో నాకు నా స్కూల్ ఫ్రెండ్స్తో కానీ, కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ నేను అడిగిన లిస్ట్ మొత్తం ఇవ్వాలి. అప్పుడే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వగలను. ఎందుకంటే బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు, ఒక బెటర్ అయిన అమ్మాయిని. ఎందుకంటే నేను చాలా సఫర్ అయినా, అమ్మాయి విషయంలో సఫర్ అయినా. ఇతను నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు ఈ రోజుకి కూడా. చూడండి, 1½ ఇయర్ అవుతుంది నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. 1½ ఇయర్ అవుతుంది మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. చూడండి, ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా. నాకు బెటర్ అయిన వాళ్ళు ఉంటే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ వైఫ్ గురించి అని చెప్పి. నా దృష్టిలో హెల్ప్ అంటే నాకు బెటర్ అయిన అమ్మాయి అన్నిట్లో, చంద్రకళారెడ్డి కంటే అన్నిట్లో బెటర్ అయిన అమ్మాయి హెల్ప్ అంటే. నాకు ఏ విధమైన హెల్ప్ కాదు, నాకు ఫస్ట్ అదే ప్రయారిటీ. నాకు ఎవ్వరు డైరెక్ట్గా నాకు ఇచ్చి నాకు ఆ లిస్ట్ ఇచ్చిన లిస్ట్ తీసుకుంటే స్టేటస్లో పెట్టేస్తాను. నాకు వీళ్ళు కాదు, నాకు అసలైన లిస్ట్ వేరే ఉంది, అది రిమూవ్ చేసి ఇచ్చిండు. 50 to 100 ఆప్షన్స్ ఉన్నాయని వాడే ఇన్ఫామ్ చేసిండు. సో అదే అని చెప్పి ఆ లిస్ట్ అంతా ఇస్తే నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా దాంట్లో నుంచి అని చెప్పి చెప్తాను. సో లేదు అని అంటే నేను ప్రొసీడ్ అవ్వలేను మ్యారేజ్కి. సో 1½ ఇయర్ అవుతుందండి అని హరాస్మెంట్ చేస్తున్నాడు. 500 మందిని 1000 మందిని మా అపార్ట్మెంట్లో ఉంచి హరాస్మెంట్ చేయడం, మా ఫ్లాట్ ఓనర్తో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో, వీళ్ళందరితో వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చాలా రకాలుగా ప్రచారం చేసినాను. అయినా కూడా నేను భరించుకున్నాను. ఎందుకంటే బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి. అట్లా జరగనివ్వలేదు. మా బ్రదర్స్ లంచా కొడుకులు ఏం చేసారు అంటే, ఆ అమ్మాయి చంద్రకారెడ్డిని రిమూవ్ చేసి ఒక పాపాన్ని మూట కట్టుకోరు. అంటే ప్రణీత, రిష్కన్ అంటే వాళ్ళని రిమూవ్ చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు లంచా కొడుకులు. ఇప్పుడు కాకుండా లంచా కొడుకులు ఫ్యూచర్లో సఫర్ అవుతారు, పిల్లల తరానికి కూడా తాకుతుంది. నేను చెప్తున్నా కదా, నా మ్యారేజ్ ఎంత లేట్ చేస్తున్నారో, నన్ను ఎంత సఫర్ చేస్తున్నారో, ఫ్యూచర్లో పిల్లల తరానికైనా తాకుతుంది అని ఎవరెవరైతే నా మీద పైకి వచ్చిరో లంజా కొడుకులు అందరూ, నా ఫ్రెండ్స్ లంజా కొడుకులు కానీ వీళ్ళందరూ నా మీద పైకి వచ్చారు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు 1½ ఇయర్ నుంచి లంజా కొడుకులు అందరూ కలిసి. ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో అయినా సఫర్ అవుతారు, పిల్లల తరానికైనా తాకుతుంది అలాంటి పనులు చేస్తే ఇప్పుడే. కానీ ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదండి. 1½ ఇయర్ అవుతుంది. ఈ రోజన్నా వాడైనా హ్యాపీగా ఉండొచ్చు. సన్నీ రెడ్డి గాడైనా, నా ఫ్రెండ్స్ అయినా, తెలిసిన వాళ్ళైనా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, వీళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. నేను నా దగ్గర వరకు వచ్చినప్పుడు నాకు వరస్ట్ పర్సన్ నేను ఆల్రెడీ ఒక డిసిషన్ చెప్పిన వానికి, ఆ డిసిషన్కి స్టాండ్ అయ్యి ఉన్నా. ఆ 50 to 100 ఆప్షన్స్ ఇవ్వమని చెప్పండి, నేను ప్రొసీడ్ అవుతాను. బెటర్ అయిన వాళ్ళు రిమూవ్ చేసి ఇస్తున్నాడు, నేను వాళ్ళతో వెళ్ళాను నేను. సో వాళ్ళలో డాక్టర్లు ఉన్నారని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేసిండు, రిచ్గా ఉండే వాళ్ళు ఉన్నారని ఇన్ఫామ్ చేసిండు. 50 to 100 మంది ఉన్నారని వాడే ఇన్ఫామ్ చేసిండు. సో ఆ లిస్ట్ అంతా ఇస్తే నేను ప్రొసీడ్ అవ్వగలను మ్యారేజ్కి. లేదంటే నేను ప్రొసీడ్ అవ్వలేనని నేను స్టేటస్లో పెట్టేస్తాను. నా వరస్ట్ ఆప్షన్స్ లిస్ట్ ఇచ్చినాం అనుకో, నేను స్టేటస్లో పెట్టేస్తాను. నాకు అవసరం లేదు, నేను ప్రొసీడ్ అవ్వాలని చెప్పి స్టేటస్లో పెట్టేస్తాను. సో అది నేను బెటర్ అయిన వాడి లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి ఉన్నప్పుడు నా లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి ఉండాలండి, ఎట్లా కానీ అన్నిట్లో కంటే. సో అలాంటి నా దృష్టిలో హెల్ప్ అంటే అది. నేను హెల్ప్ ఏ రోజు అడగలేదండి. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. 1½ ఇయర్ నుంచి నన్ను బిజినెస్లో గ్రో అనియకుండా చేస్తున్నాడు. కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాం మీ అందరికి ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఏంటని. 1½ ఇయర్ నుంచి ఇట్లా నేను ఇప్పుడు పవర్ కూడా చేసుకుంటలేను, ఎందుకంటే వాడి వల్ల.
వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతున్నా. నాకు హెల్ప్ చేస్తాను అది ఇది అని అంటే నేను అందుకనే అడుగుతున్నా. నేను హెల్ప్ చేసిన వానికి. నేను హెల్ప్ చేసినా కాబట్టి నీకు ఇట్లున్నారు ఆప్షన్స్ ఉన్నాయని నేను అడుగుతున్నాను అన్నమాట. నాకు ఇట్లా 50-100 ఆప్షన్స్ ఉన్నాయని అన్నారు. మరి ఇవ్వండి మరి ఆ లిస్ట్ నా స్కూల్ ఫ్రెండ్స్‌తోని, కాలేజ్ ఫ్రెండ్స్‌తోని ఎవరితోనో డైరెక్ట్‌గా ఇవ్వండి. నాకు ఆ లిస్ట్ లేకపోతే నేను ప్రొసీడ్ అవ్వను నేను. అది జరగదు. వాళ్ళు ఆ లిస్ట్ అంతా ఉండాలి. చంద్రకారెడ్డి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, బయట బెటర్ ఆప్షన్స్ 50-100 ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేను చాలాసార్లు సఫర్ అయినా. ఇట్లా ఉన్నాయని వాడే ఇన్ఫార్మ్ చేసిండు. సో అట్లా ఆ లిస్ట్ అంతా ఉంటే నేను ప్రొసీడ్ అవ్వగలను మ్యారేజ్కి. లేదు అని అంటే నేను ప్రొసీడ్ అవ్వలేను నేను. అది జరగదు అది. నాకు వరస్ట్ దాంట్లో అప్పర్ కాస్ట్ వాళ్ళని ఓసీ అమ్మాయిలు రిమూవ్ చేసి ఇవ్వడం, రిచ్ అమ్మాయిలు రిమూవ్ చేసి డాక్టర్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటివి అవన్నీ చేస్తే నేను ప్రొసీడ్ అవ్వలేను నేను అవన్నీ చూడాలి. వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరో చూసి నేను ప్రొసీడ్ అవ్వాలి మ్యారేజ్కి. సో నాకు ఆ లిస్ట్ ఇస్తే నేను ప్రొసీడ్ అవ్వగలను. లేదంటే నేను సింగిల్గా ఉంటాను అంతే. అది నా వరకు ఆ వరస్ట్ ఆప్షన్ లిస్ట్ ఇచ్చిండ్రంటే నేను స్టేటస్లో పెట్టేస్తాను డైరెక్ట్. నేను వాళ్ళతో ప్రొసీడ్ అవ్వను. నాకు వాళ్ళందరూ ఉండాలని ఇన్ఫార్మ్ చేసారు. వాళ్ళందరూ ఉండాలి. అప్పుడే ప్రొసీడ్ అవుతా. లేదు అని అంటే ప్రొసీడ్ అవ్వనని చెప్తాను.